నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటికే హెచ్సియు ఘటన పైన రోజుకొక మలుపు తిరుగుతుంది. సో ఇదే ఘటన పైన రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. సో రీసెంట్గా మనం చూసాం, సిఎస్కి కూడా జైల్లో వేస్తామంటూ సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అదే చెరువు పక్కకు మేము జైల్లో పెడతామంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చడం జరిగింది. అయితే ఈ నెల 16/4/2025 ఖచ్చితంగా అంతలోపు మీరు రిపోర్ట్ సమర్పించాలంటూ ఒక హుకుం కూడా జారీ చేసింది. అయితే ఇప్పటికే ఈ హుకుం జారీ చేసిన తర్వాత ఇంకొక 6 రోజులు ఉంది. 9 రోజులు అంటే ఇంకొక 4 రోజులు 5 రోజులు ఉంది. ఈ 5 రోజుల్లోపు ఖచ్చితంగా సిఎస్ శాంతికుమారి గారు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి ఒక రిపోర్టు నివేదిక పంపించాల్సి ఉంది. ఈ నివేదికలో ఏముంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పటికే రేవంత్ రెడ్డి టెన్షన్ పడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ అయితే సుప్రీంకోర్టు మొన్న హెచ్సియు విషయంలో కూడా చాలా ఘాటుగా స్పందించింది. ఖచ్చితంగా దీన్ని ఈ ప్రభుత్వం అంత పెద్ద పని పెట్టుకుంటే సిఎస్ ఏం చేస్తుందంటూ కూడా సిఎస్ని నిలదీసే ప్రయత్నం కూడా చేసింది. మీరు ఉగాది నాడు అన్ని ఏవైతే అన్ని జేసీపీలు అక్కడ పంపించి అంతా డ్యామేజ్ చేస్తూ ఉంటే సిఎస్ మీదుగా మీరు ఏం చేశారు, అసలు మీరు ఎందుకు ఉన్నారంటూ కూడా ఒక అంతకు సీరియస్ అయింది. ఖచ్చితంగా మీరు వివరణ ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము వీళ్ళని జైల్లో పెడతామంటూ కూడా అటు ఎస్సీ చెప్పింది. అయితే సిఎస్లో ఇప్పటికే హెచ్సియు ఘటన పైన అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత సిఎస్కి ఇండివిజువాలిటీ అంటే సిఎస్ ఇండివిజువల్గానే ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. అయితే సిఎస్ చేస్తుంది ఏంటంటే తను ఎక్కడ కూడా ఇండివిజువల్గా రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఇప్పటికే సిఎస్ తన రిపోర్ట్లో అటు బట్టి విక్రమార్క గారు, తర్వాత పొంగులేటి గారు, తర్వాత శ్రీధర్ బాబు గారు ఏదైతే రివ్యూ మీటింగ్ ఉంటుందో 4 సార్లు రివ్యూ మీటింగ్లో పెట్టారు. 4 రివ్యూ మీటింగ్ తర్వాత ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది అక్కడి నుంచి ఇన్పుట్ తీసుకొని ఒక రిపోర్టు రూపొందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ సిఎస్ ఎక్కడ కూడా తన పర్సనల్గా తీసుకొని ఏం జరిగింది అనేది చెప్పడానికైతే తను చేయట్లేదు. ఎందుకంటే ప్రజల పక్షాన అటు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇటు ప్రభుత్వం ఏమనుకుంటుందనే దానిపైన సిఎస్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలు ఏం చేస్తారనే దాని గురించి రిపోర్ట్ ఇవ్వాలి. కానీ ఆ పని సిఎస్ చేయట్లేదు అనే భావన ప్రజల్లో ఏర్పడింది. ఆ పని సిఎస్ చేయట్లేదు. కేవలం మంత్రులు ఏదైతే రివ్యూ మీటింగ్లు పెడతా ఉన్నారో, మంత్రులు ఏవైతే మాట్లాడుతున్నారో దాని ప్రకారమే సిఎస్ రిపోర్ట్ ఉంటుంది అనేది కూడా ఇంటర్నల్ వాదన. అయితే ఇప్పటికే ఒక కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ కమిటీలో మంత్రి శ్రీధర్ బాబు, దాని తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, దాని తర్వాత పొంగులేటి శ్రీనివాస్ గారు. కానీ ఇక్కడ అటవీ శాఖ మంత్రి ఎవరైతే కొండ సురేఖ గారు ఉన్నారో తను పక్కకు పెట్టేశారు. సో సరే, పక్కకు పెట్టారు. సో దాని తర్వాత సిఎస్కి సంబంధించింది ఇప్పటికే సిఎస్ ఆల్రెడీ ఏమంటారు, మొన్న రీసెంట్గా కూడా సిఎస్ ఇక ఏమంటారు హెచ్సియు ఘటన పైన అంటే హెచ్సియు ఘటన అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు తను చివాట్లు పెట్టిన తర్వాత నేను విఆర్ఎస్ తీసుకుంటాను కూడా ప్రభుత్వం చెప్పినట్టు కూడా చెప్పడం జరిగింది. నేను విఆర్ఎస్ తీసుకున్నాను, వాదనలు మనకు వినబడ్డాయి, కూడా వార్తలు వినబడ్డాయి. కానీ ఎవరైతే శాంతికుమార్ సిఎస్ గారు ఉన్నారో గత 2-3 రోజుల క్రితమే తన పదవీ కాలం కూడా ముగిసిపోయింది. కానీ సిఎస్ ఎట్లుంటుందంటే ఖచ్చితంగా నెలాఖరు చేయాలి. ఒకవేళ మధ్యలో అయిపోతే ఖచ్చితంగా నెలాఖరు చేయాలి. కాబట్టి ఖచ్చితంగా దీనికి సిఎస్ బాధ్యత వహించి ఖచ్చితంగా ఈ రిపోర్ట్ని కూడా సమర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఎందుకు రేవంత్ రెడ్డి గారికి టెన్షన్ పెడుతుందంటే సిఎస్ ఒకవేళ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్లో ఏముంటబోతోంది, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే సరిపోతుంది, అటు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే ఏం జరుగుతూ ఉంది అనేది ఇప్పటికే రేవంత్ రెడ్డి టెన్షన్ పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రభుత్వం ఎన్ని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఏం డ్యామేజ్ జరగాలో మనం విజువల్గా కూడా చూసాం. దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది బయటకు వచ్చి హెచ్సియు ఘటన పైన మాట్లాడడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం గిచ్చి దాన్ని ఇంకా పెద్దగా చేస్తూ ఉంది. ఇప్పటికి కూడా
సో ఇప్పటికి కూడా ఎక్కడ కూడా హెచ్సియు పైన తగ్గట్లేదు, రోజుకు ఒక ఆరోపణ చేస్తూ ఉంది. ఇప్పటికే రివ్యూ మీటింగ్ చేస్తూ ఉంది, ఏం చేయాలంటూ కూడా మంత్రులు కమిటీలు నిర్వహించుకుంటున్నాయి. సో ఎట్లయినా సరే ఖచ్చితంగా అక్కడ హెచ్సియు ఖచ్చితంగా మేము దాన్ని అటు ఏదైతే 400 ఎకరాలు ఉందో ఖచ్చితంగా దాన్ని టీజీఐఏ కింద తీసుకుంటామంటూ కూడా చెప్పింది. ఇప్పటికే టీజీఐఏ కూడా దాదాపు 400 ఎకరాలని ఐసిఐసిఐ బ్యాంక్ కూడా తాకట్టు పెట్టినట్టు కూడా మాటిగా చేసినట్టు కూడా మనకు డాక్యుమెంట్స్ బయట పడుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ చూస్తూ ఉంటే 16వ నాడు 16వ డేటు 16/4/2025 నాడు సుప్రీంకోర్టు వర్సెస్ సిఎస్గా నడవబోతూ ఉంది. ఈ ఇద్దరి మధ్యలో టెన్షన్ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఎందుకు టెన్షన్ మీరు అందరూ అనుకోవచ్చు, ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే ఈ ఘటన చాలా సీరియస్గా తీసుకుంది. సిఎస్ రిపోర్ట్ ఒకవేళ ప్రభుత్వం అంటే తను ఇప్పటివరకు కూడా సిఎస్ పర్సనల్గా ఎక్కడ పోయి కూడా రివ్యూ చేయలేదు, వాళ్ళతో మాట్లాడలేదు. యాక్చువల్గా కోర్టు ఏం చెప్పిందంటే మీరు ఖచ్చితంగా ప్రభుత్వ పక్షాన కాకుండా మీరు అక్కడికి వెళ్ళి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏం జరిగింది అంతా కూడా పునఃపరిశీలించి ఒక రిపోర్ట్ మాకు ఇవ్వాలని చెప్పింది. కానీ ఇప్పుడు ఈరోజు 9వ తారీఖు ఇప్పటి వరకు కూడా సిఎస్ గారు కేవలం తన సెక్రటరియట్కే పరిమితమై ఎక్కడ కూడా ఆ రిపోర్టు తెప్పించుకొని కానీ ఏవి కానీ చేయట్లేదు. కానీ ఏదైతే మంత్రుల కమిటీ రిపోర్ట్లు ఉన్నాయో దానికి అనుకూలంగానే సిఎస్ రిపోర్ట్ ఉండబోతుందంటూ కూడా కొన్ని వార్తలు వినబడుతున్నాయి. మనం చూడాలి. ఈ 16వ తేదీన రేవంత్ రెడ్డి గారికి నిజంగానే గండం ఉండబోతోంది. సో అది సిఎస్ నుంచి పొంచి ఉంటుందా లేదా అనేది చూడాల్సిన అంశం. ఇది ఇవాల్టి ఒక స్టోరీ. అయితే ఇప్పటికే మన తెలంగాణ టీవీని చాలామంది ఆదరిస్తున్నారు. 1,00,000 సబ్స్క్రైబర్లకు చాలా దగ్గరలో ఉన్నాం. సో ఇదే విధంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తాం, ఎక్కడ కూడా కల్పితం లేకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో మీ అందరికి కూడా మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఫ్రీగానే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కానీ మాకు అది కొండంత అండ. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని కిందనే దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మంచి వార్తను 10 మందికి షేర్ చేయండి, చెడు వార్తను అసలే షేర్ చేయకండి. ఇది మన తెలంగాణ టీవీ చెప్పే స్లోగన్. థ్యాంక్ యూ.